జిల్లా అల్లవరం మండలం గూడాల గ్రామానికి చెందిన హోంగార్డు ఎం సత్యబాబుతో పాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు నమోదైంది. దాడి చేసి గాయపరిచాడు అంటూ మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన యువకులు అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వివాహ వేడుకకు గూడాల వెళ్లి వస్తుండగా హోంగార్డు సత్యబాబు తమను దుర్భాషలాడుతూ బ్యాట్తో గాయపరిచాడని మట్టా సునీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో తీవ్ర గాయాలైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సార్ టీఆర్ గ్రామం మా చుట్టాల అమ్మాయి పెళ్ళికి వెళ్ళగా నేను పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా మంగం సత్యబాబు అనే వ్యక్తి, మంగం సత్యబాబు కొడుకు, ఇంకో ఇద్దరు ముగ్గురు అనుచరులు కలిపి కత్తి కర్ర బ్యాట్తో కలిపి దాడి చేశారు. దాడిలో నాకు చెయ్యి ఎరగడం, మా తమ్ముడికి చెయ్యి ఎరగడం, నాతో పాటు ఉన్న ఫ్రెండ్కి తల పగిలి 6 కుట్లు పడడం జరిగింది. మేము అల్లవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా మా మీద దాడి చేసిన ఆయన మంగం సత్యబాబు అనే ఆయన హోంగార్డ్ అంట. అందువల్ల మేము ఇచ్చిన కేసుని సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్లో సెక్షన్లో పడలేదు. దానికోసమని ఎస్పీ ఆఫీస్కి వచ్చి మా ఫిర్యాదు చేసుకున్నాం. గూడాలో జరిగిందండి. గూడాలు రిసెప్షన్కి వెళ్ళామండి. పెళ్ళేమో కోట్రపల్లిలో జరిగిందండి. రిసెప్షన్కి వెళ్ళామండి. ఊర్లో జరిగిందండి. 21వ తారీఖునండి రాత్రి. మా అమ్మాయి ఆడపడుచు పెళ్ళికి వెళ్ళి మా ఆడపడుచు గారి పిల్లలు, మేము, మాతో ఉన్న చుట్టాలు అందరం కలిపి మేము పెళ్ళికి వెళ్ళి వస్తుంటే మంగం సత్యబాబు గారు అనే వ్యక్తి నన్ను ఏది తిట్టావు అనేసి అడిగారు. మిమ్మల్ని ఏం తిట్టలేదనేసి అంటే, నేను కానిస్టేబుల్ని, నన్నే తిట్టావు నువ్వు అనేసి గొడవ చేశారు. నేను ఏం తిట్టలేదంటే అక్కడ అందరూ వచ్చి గొడవ సర్దుమనిపేశారు. ఆయన వెళ్ళిపోయి మేము బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం. మేము అదే దారి రావాలి, కోటరపాడు రావాలంటే మాకు వేరే దారి లేదు. ఆ దారి నుంచి వస్తుంటే మంగం సత్యబాబు గారు అనే ఆయన ఇంకో వ్యక్తి మంగం రామకృష్ణ, వాళ్ళిద్దరితో కత్తితో రోడ్డు మయ్యంగా నుంచుని చూస్తున్నారు. లైట్లు అయితే లేవు. మా బండి లైట్ తోటి చూసి మా మేనల్లుడు నేను ఆగిపోయాం. అదిగో నువ్వు అక్కడ నేను ఎవరో తెలియదు అంటున్నావు కదా, నేనేంటో చూపిస్తా అనేసి వచ్చి మా మీద కత్తితో దాడి చేశాడు. మా మేనల్లుడి మీద దాడి చేయగా నేను అడ్డం పెట్టగానే బండి వదిలేస్తే మా మేనల్లుడు మా మీద కాలు మీద పడిపోయింది బండి. అయినా సరే ఆయన కాలు మీద బండి పడిపోయినా సరే ఆయన కాలుతో తొక్కాడు బండిని. మా మేనల్లుడిని కత్తితో చాలాసార్లు దాడి చేశాడు. పారిపోయిన తర్వాత మా చిన్న మేనల్లుడు, మా కూడా వచ్చిన చుట్టాలు ఇంకా రావట్లేదు ఏంటని చూసి వెనక్కి తిరిగి వచ్చినతో అక్కడ జరిగి గొడవ చూసి మా పాపగారి ఇంటి దగ్గర ఉన్న జనం అందరూ పరిగెట్టుకుని వచ్చి ఏం జరిగిందని చూసి లోపల మా వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడంలో మా వాళ్ళకి బాగా మంగం సత్యబాబు గారి కొడుకు